Good evening, friends. Welcome to our unpassive discussion with Arcade sir. Today, 8 p.m. live. జనరల్గా అన్పాసివ్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలతో పాటు చాలామంది మన అన్పాసివ్ లీడర్స్ కావచ్చు, మన అఫిలియేట్స్ కావచ్చు, ఫౌండింగ్ మెంబర్స్ కావచ్చు, ప్రతిరోజు అడిగే క్వశ్చన్సే. సార్ అన్పాసివ్ ఎప్పుడు వస్తుంది? అన్పాసివ్ ఈ నెలలో స్టార్ట్ అవుతుందా? మనకి ఎప్పుడు ఇన్కమ్ తీసుకోబోతున్నాం? జీరో ఫౌండర్స్ అయితే సార్ మాకు స్టార్టింగ్తో మాకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా? ఇవే క్వశ్చన్స్తో ఉన్నాం మనం వాస్తవానికి. బిజినెస్ ఆపరేషన్, ఆటోమేటిక్ బిజినెస్ ఆపరేషన్స్, ఒక బిజినెస్ ఆపరేషన్స్ అనేవి ఎలా జరగాలి? మనము ఈ బిజినెస్ ఆపరేషన్స్లో భాగంగా చాలా వరకు మనం చూసాం. రీసెంట్గా మెట్రో స్టేషన్ దుబాయ్లో జీటెక్స్ గ్లోబల్ ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్సింగ్లో భాగంగా మన డాక్టర్ సూజన్ వాళ్ళు కొంతమందితో మీట్ అయిపోయి అక్కడ ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ లీడ్స్ని తీసుకున్నాం. దాంతోపాటు సూపర్ కార్ మజ్లిస్ ఒకటి. ఇవన్నీ ఒక బిజినెస్ చేయడానికి ఆపరేషన్స్ అన్నీ కూడా ఎలా మనము బిజినెస్ చేయాలి, తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మన యొక్క ప్రమేయం లేకుండానే ఒక లీడ్స్ని ఎలా తీసుకొచ్చుకోవాలి అని చెప్పేదే ఈ బిజినెస్ ఆపరేషన్స్లో. ఇన్ని రకాల టెస్టింగ్ చూసాం మనము. డియర్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసి ఉంటుంది మీకు. గో పౌండర్ నుంచి ఓ పౌండర్గా వచ్చినప్పుడు, ఓ పౌండర్లో కొన్ని మన టూల్స్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు, అదే ఓ కనెక్ట్ కానీ, ఓ నెట్ కానీ, ఓ ట్రిమ్ కానీ, ఓ డెస్క్ కానీ, ఓ స్టాఫ్ కానీ, ఇవన్నీ మనకు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనం గమనించి ఉన్నాం. బీటా టెస్టింగ్ అని మనకు చూపించారు. అదేవిధంగా ఓ కనెక్ట్ మనకు 2023 ఏప్రిల్ 24 నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ రోజు నుంచి దాదాపు మనము 2022లోనే వచ్చింది. అది 23 మొత్తం మనము వాడుకున్నాం. మనం 23 వాడుకున్న కాడ నుంచి 23లో ఏప్రిల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా దాదాపు 1 సంవత్సరం పాటు మనము ఈ టెస్టింగ్ మోడ్లోనే ఉన్నాం. అంటే ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ కంప్లీట్ చేసుకొని మార్కెటింగ్లోకి రాబోతున్నాం ఇప్పుడు. అంటే ఇక్కడ గ్లోబల్ లాంచ్ కంటే ముందే మనందరూ ప్రైమరీ కస్టమర్స్ ఉన్నాం కాబట్టి మన మీద టెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మన CEO గారు అలా కాకుండా నేను అన్ని రెడీ చేసుకొని మార్కెట్లోకి వస్తా అంటే ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా కస్టమర్ లేకుంటే దాని వాల్యూ ఏముంటుంది? ఇప్పుడుంది మనం 14 లక్షల మంది మనము ఫౌండర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు ఉన్నాం. మనమే టెస్టిమోనియల్స్, మనం అఫిలియేట్స్ని తీసుకొచ్చుకున్నాం. దానివల్ల మనకు డైరెక్ట్ కమిషన్ ఇచ్చారు. ఈ కమిషన్ కొంతమంది తీసుకున్నారు, క్రిప్టో కరెన్సీలో తీసుకున్న వాళ్ళు. అయితే ఒక ఐఎన్ఆర్లో తీసుకున్న ఇండియన్స్ మాత్రం తీసుకోలేదు, మిగతా వాళ్ళు కూడా ఏం తీసుకోలేదు. కానీ క్రిప్టో కరెన్సీ మాత్రం తీసుకున్నారు కొంతమంది. మరి అప్పుడు ఈ బిజినెస్లో ఒక్కసారి మనీ ఫ్లో జరిగితే మనం ఎంతమంది కస్టమర్ తీసుకొచ్చుకోవచ్చు ఆలోచిద్దాం. అందుకోసమనే ఇక్కడ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమని ఈ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడం కోసం, ఎక్స్పీరియన్స్ని చూడడం కోసము ఆటోమేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే విధానం ఒక్కటి లేదు డియర్ ఫ్రెండ్, చాలా ఉన్నాయి. ఒకటిగా దాదాపు ఒక ఆటోమేషన్ చేయడానికి కోసమనే మనకు లీడ్స్ని తీసుకొచ్చుకోవడానికి మన ఆన్పాస్ సిస్టము ఒక 63 రకాల బిజినెస్ మార్కెటింగ్ చేస్తుంది. ఈ 63 రకాల బిజినెస్ మార్కెటింగ్ చేస్తూ 63 రకాల ఇన్కమ్ని మనము ఆన్పాస్లో చూడబోతున్నాం. ఈ 63 రకాల ఇన్కమ్ మనకు ఆన్పాసివ్కి వస్తుంది బయట నుంచి. ఇలా వచ్చిన క్రమంలో మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ ఇవ్వలేరా? దీంట్లో మనము లీడ్స్ ఎలా తీసుకొచ్చుకుంటున్నాం? ఫస్ట్ మనము లీడ్ తీసుకొచ్చుకోవాలి. ఒక కస్టమర్ని నువ్వంటే నేనంటే చెప్పినా వచ్చేసారు. ఇప్పుడు నా మాట నమ్మో, నీ మాట నమ్మో, ఎవరి మాట నమ్మో, సార్ మాట నమ్మో వచ్చారు. కానీ రేపు ప్రోడక్ట్లో వాల్యూ, క్వాలిటీ ఉంటేనే ప్రోడక్ట్ని సేల్ అవుతుంది. కానీ అదే ప్రోడక్ట్లో ఎలాంటి క్వాలిటీ లేకుండా ఎంత మాయమాటలు చెప్పినా అది జరిగే పని కాదు. అది 1 మంత్ చూస్తారు, 2 మంత్స్ చూస్తారు, ఎంత అమౌంట్ ఇచ్చినప్పటికీ కూడా
క్వాలిటీ లేకపోతే మనం వస్తాం, కానీ మిగతా వాళ్ళు రాగలుగుతారా? రాలేరు. అందుకోసమని మన కంపెనీ ఏం చేస్తుందంటే ఒక లీడ్స్ని ప్రమోట్ చేయడం కోసమని ఆటోమేషన్ పెట్టుకొని ఇక్కడ ఒక లీడ్స్ ఎలా వస్తాయి, టూల్స్ ఎలా వస్తాయి అనే విషయం పైన ఒక కొన్ని క్లారిటీస్ని ఇచ్చారు. మన ఆన్పాసివ్ కంపెనీలో ఆటోమేషన్ జరిగేందుకు ఎలా లీడ్స్ని మనం జనరేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ లీడ్స్ని జనరేట్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ప్రైమరీ ఏంటంటే టూల్సే, మిగతా అన్ని టెస్టిమోనియల్సే, ఇన్ఫ్లుయెన్సర్సే. మనీ ఫ్లో జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి, కాబట్టి వీళ్ళు చెప్తే నమ్ముతారు, 100% నమ్ముతారు, నమ్మకుండా ఏమి ఉండరు. ఎందుకంటే మనం ఆన్పాసివ్లోకి వచ్చింది డబ్బులు సంపాదించడానికి కోసం వచ్చాం, తర్వాత సర్వీస్ చేద్దాం. లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ, మన యొక్క CEO గారు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకొని ఎవరికైతే మనం లిఫ్టింగ్ చేయగలమో వాళ్ళకి లిఫ్టింగ్ ఇద్దాం. కాబట్టి ఇక్కడ ఎవరైతే పొటెన్షియాలిటీ ఉంటుందో, ఎవరు చెప్పగలుగుతారో, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, CEOs ఉన్నారు, అనేక మంది కంపెనీలు మన దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ఒక టాటా కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు రేపు మన ఆన్పాసివ్ కంపెనీని తీసుకొని ఓ కనెక్ట్ వాడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే, లక్షల మంది వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన ఆన్పాసివ్లో ఉన్నటువంటి ఓ కనెక్ట్ వాడుకుంటారు, ఆన్పాసివ్లోకి వస్తారు. సో అట్లాంటి పొటెన్షియల్ కస్టమర్స్ని తీసుకొస్తుంది మన సిస్టమ్. దాంతోపాటు సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ అండి. ఇది చాలా వరకు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలోనే ఏది కావాలన్నా సోషల్ మీడియా వేదికనే, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా సరే సోషల్ మీడియాలో యాడ్ ఇచ్చుకోవడము, వాళ్ళుగా ప్రమోట్ చేసుకోవడము, నా ప్రోడక్ట్ ఇలా ఉంది అని చెప్పడము, అవసరమైతే టెస్ట్ చేయండి, దాని తర్వాత రివ్యూ చూడండి, మా ప్రోడక్ట్ కొనుక్కోండి అని వాళ్ళు చూపిస్తుంటారు. అదే సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ ప్రాసెస్. నిజంగా ది పవర్ ఆఫ్ సోషల్ మీడియా అనేది రేపు మనము ఓ కనెక్ట్లో చూస్తాం డియర్ బ్రదర్. దాంతోపాటు మన సోషల్ మీడియాలో వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, అన్నిటికి మించి ప్రోడక్ట్ ఉంటుంది, ఓ నెట్ ఉంటుంది మనకు. ఇట్ ఈస్ ద వండర్ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్ ఆన్పాసివ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్, క్రియేట్ వాల్యుబుల్ కంటెంట్ టు అట్రాక్ట్ ద ఎంగేజ్ పొటెన్షియల్ కస్టమర్స్. ఆల్రెడీ ఎందుకు కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ పొటెన్షియల్ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర, కానీ వాళ్ళకి మనం ఏం చేయాలి, ఇంకా వాళ్ళకి అనుగుణంగా ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మన ఆన్పాసివ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టు తయారు చేయడమే ఆన్పాసివ్ యొక్క ప్రోడక్ట్ లక్షణం. సో అందుకోసమని ఈ కంటెంట్ ఎంగేజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. తర్వాత రిఫరల్ మార్కెటింగ్ సిస్టమ్. ఎస్, ఆల్రెడీ మనము ఈ పని చేస్తూనే ఉన్నాం. రెఫరెన్స్ ఉంది, రెఫరల్ లేదా మనకు ఉంది, రెఫరెన్స్ ఇస్తున్నాం. నీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ని, కుటుంబ సభ్యులను, తర్వాత ఇంకా మీ కొలీగ్స్ని మనం ఆన్పాసివ్లో ప్రోడక్ట్ ఉంది, నాతో పాటు ఆన్పాసివ్లో ఉండు అని మన రిఫరల్ ద్వారా తెచ్చుకుంటున్నాం మనం. ఇట్ ఈస్ ద రిఫరల్ మార్కెటింగ్. ఎంకరేజ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ టు రిఫ్యూ టు న్యూ లీడ్స్ అంటాం దాన్ని. నెక్స్ట్ వన్ ఈజ్ వెబినార్స్ కంటెంట్ అండి. వెబినార్స్ అండ్ ఆన్లైన్ ఈవెంట్స్, హోస్ట్ వెబినార్స్ అండ్ ఆన్లైన్ ఈవెంట్స్, షోకాస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇక మన దగ్గరలో ఉన్నటువంటి ఆన్పాసివ్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ని తీసుకొని వెబినార్స్ కండక్ట్ చేసుకొని ట్రైనింగ్స్ పెట్టుకొని నిర్వహించుకుంటున్నాం. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ విధానం ద్వారా లీడ్ తెచ్చుకుంటున్నాం. దాంతోపాటు ల్యాండింగ్ పేజెస్, క్రియేట్ ఆప్టమైజ్ ల్యాండింగ్ పేజెస్ టు క్యాప్చర్ లీడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మనకు ఆన్పాసివ్లో www.anpassive.com ఓపెన్ చేయగానే ఒక మంచి వెబ్ పేజెస్ వస్తాయి. ఈ వెబ్ పేజెస్ ఎలా ఉంటుందంటే అట్రాక్టివ్గా ఉంటుంది. మన CEO గారు అదే చెప్పారు, ఇప్పటిదాకా దాదాపు 1 year కాలంలోనే 500 పైసీలకు వెబ్ పేజెస్ని మార్చారు. ఈ వెబ్ పేజెస్ని మార్చిన క్రమంలో చాలా వరకు అట్రాక్టివ్గా ఉంటాయి. ఎందుకు అట్రాక్టివ్గా ఉంటాయంటే టు అట్రాక్ట్ ద కస్టమర్స్, అంటే లీడ్స్ జనరేట్ కావడానికి అట్రాక్ట్ చేయాలి అంటే వెబ్ పేజెస్ ఇంపార్టెంట్. ఆ వెబ్ పేజెస్ని ల్యాండింగ్ పేజెస్ అంటాం. ఈ ల్యాండింగ్ పేజెస్ని ఒక్కసారి మనం ఎంత క్లియర్గా ఉందో చూస్తే అర్థమవుతూ ఉంటుంది అదంతా కూడా.